जवाहर नगर पुलिस और मलकाजगिरी एसओटी ने जवाहर नगर पुलिस स्टेशन के हुदूद में पेश आई कत्ल की वारदात का मुअम्मा हल करते हुए कत्ल में मुलविस मुलजिमीन को गिरफ्तार करने में कामयाबी हासिल कर ली। तफसीलात के मुताबिक मेडचल जिले में वाक़े लक्ष्मी नरसिम्हा कॉलोनी से ताल्लुक रखने वाले 35 साल सी वीनू गुज़िश्ता 3 दिन कबल अपने दोस्तों के साथ जिंतापुरम चौराहे से स्कूटी पर घर जा रहे थे कि एक कार ने उनका पीछा करके टक्कर दी, जिसके नतीजे में वो वीनू नीचे गिर पड़े। जो ही वो नीचे गिरे, कार में सवार अफराद ने उनका गला काट कर कत्ल करके फरार हो गए। पुलिस ने इस सिलसिले में एक मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया। चुनाचे इस कत्ल केस की तहकीकात के लिए जवाहर नगर पुलिस और मलकाजगिरी एसओटी टीम ने खुसूसी टीमें तश्कील दी। पुलिस ने तहकीकात के दौरान 5 मुलजिमीन को गिरफ्तार कर लिया। मलकाजगिरी इंचार्ज डीसीपी और मलकाजगिरी जोन एसओटी डीसीपी गिरिधर ने मीडिया से बात करते हुए तफसीलात से वाकिफ करवाया। చెన్నపురం లేక్ అంటే చెన్నపురం చెరువు గట్టు మీద ఒక మర్డర్ జరిగిందని ఇన్ఫర్మేషన్ రాగానే అంటే ఇన్స్పెక్టర్ వెళ్ళడం జరిగింది. తర్వాత ఏసీపీ తర్వాత మేము అందరం ప్లేస్ పోయి చూడడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తిని గొంతు కోసి కొంతమంది వ్యక్తులు చంపారు. అది ఎవరనేది ఎవరికి తెలియదు. అక్కడ ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకోవడం, సంగతి ఏం జరిగింది అనేది కనుక్కోవడంతో అక్కడ ఒక కారు, తర్వాత వీళ్ళు ఏదైతే వెహికల్ ఏదైతే ఉంటారో అది యాక్టివ్గా పడి ఉండడం, వాటి మీద మనం వర్క్ చేయడం జరిగింది. ఇందులో పూర్తిగా విషయాలు తెలిసినవి ఏంటంటే ఈ హత్య చేసింది పరాంకుశం లక్ష్మణ్, అతని కొడుకు పరాంకుశం పవన్, అతని మిత్రుడు జగదీష్, తర్వాత శివరాత్రి సురేష్, సాయి మల్లెపోయిన సాయి కుమార్, సాయి కిరణ్ అని 5 ఈ హత్య చేసినట్టుగా మాకు విచారణ తెలిసింది. వాళ్ళని ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. అయితే వీటి కేసు విషయాలు వివరాలు లోపలికి వెళ్తే దాదాపు 12 సంవత్సరాల కింద నుండి వీళ్ళ మధ్యలో పార్ట్నర్షిప్ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒక ల్యాండ్ ఇష్యూ మీద ఆ పార్ట్నర్షిప్ తేలకపోవడం, తర్వాత ఆ పంపకాల్లో వీళ్ళను ఈ లక్ష్మణ్ మరియు ఇంకో పార్ట్నర్ రానివ్వకపోవడం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మాకు నిర్ధారణకు వచ్చింది. విషయం ఏంటంటే 2010 సంవత్సరంలో సత్యవతి అనే ఒక ఎక్స్ సర్వీస్ కానీ ఒక వైఫ్ దగ్గర నుండి ఒక 10 ఎకరాల భూమిని చాట్ల శ్రీశైలం, లక్ష్మీనారాయణ